హాయ్ ఫ్రెండ్స్, నిన్న బడే మియా చోటే మియా అనే హిందీ మూవీ పాన్ ఇండియా వైజ్గా రిలీజ్ అయింది. తెలుగులో కూడా రిలీజ్ అయింది. నేను ఈరోజు చూశాను. ఈ మూవీలో హీరో వచ్చి అక్షయ్ కుమార్ ప్లస్ రెండో హీరో కూడా ఉన్నాడు. అతను మీకు వార్ సినిమాలో రెండో హీరోగాను ప్లస్ విలన్గా యాడ్ చేసి అతని పేరు నాకు తెలియదు, అందుకే ఓన్లీ అక్షయ్ కుమార్ తెలుసు. వీళ్ళిద్దరు నటించారు. ఈ సినిమా స్టోరీ లైన్ వచ్చి విలన్ ఉంటాడన్నమాట. విలన్కి చాలా టాలెంట్ ఉంటుంది, కానీ అతని టాలెంట్ ఎవరు గుర్తించరు. ప్లస్ తను ఒకటి కనిపెడితే అందరూ ఇది వేస్ట్ అని చెప్పి అవమానిస్తాడు. దాంతో వీళ్ళను బాగా అట్టయ్యి వీళ్ళకు ఇలా మంచి చేస్తే నా టాలెంట్ ఎవరు గుర్తించట్లేదు, నా టాలెంట్ ప్రపంచం అంతా గుర్తియాలని ఒక ప్యాకేజ్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని దొంగతనం చేసేస్తాడన్నమాట. దానివల్ల ప్రపంచం మొత్తానికి ప్రమాదం అన్నమాట. అసలు ఆ ప్యాకేజ్ ఏంది, అసలు విలన్ కనిపెట్టింది ఎందుకు అందరూ ఎంకరేజ్ చేయలేదు, ఎందుకు చులకనగా చూశారు, చివరికి ఇద్దరు హీరోలు ప్రపంచాన్ని కాపాడా లేదా అనేదే సినిమా స్టోరీ లైను. ఇది రొటీన్ స్టోరీ లైనే. ఒక విలన్ ఉంటాడు, సేమ్ మీకు పఠాన్ సినిమా చూస్తే సేమ్ అలాగే ఉంటుంది. విలన్ అతను మన దేశస్తుడే, అతనికి హెల్ప్ చేయరు, అతను మన దేశానికి విరుద్ధంగా తిరగబడుతూ తర్వాత హీరో వస్తాడు, కాపాడుతాడు. సేమ్ రొటీన్ స్టోరీయే, కానీ యాక్షన్ బ్లాక్ అయితే చాలా బాగా తీశారు. ఆ కార్ చేజింగ్లో కానీ ఫైటింగ్లో కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. హాలీవుడ్ లెవెల్లో తీశారు. మొత్తం సినిమా మొత్తం యాక్షనే ఉంటుంది ఎక్కువ శాతం. అక్షయ్ కుమార్ కానీ రెండో హీరో కానీ మళ్ళీ డ్యాన్సులు కూడా బాగా వేశారు. కానీ పర్లేదు, అయితే రొటీన్ స్టోరీ యాక్షన్ కోసం చూస్తానంటే చూడొచ్చు, కానీ మూవీ అయితే పర్లేదు, బాగుంది. నాకు యావరేజ్ నచ్చింది. అంటే యాక్షన్ ఫైట్లు అవన్నీ చాలా బాగున్నాయి. రొటీన్ స్టోరీయే. ఇంకా మీరు ఎవరైనా చూడాలంటే చూసేయచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ అప్డేట్స్ ఏమైనా కావాలంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.